కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేయగలిగారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం రుణమాఫీ 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ. ఇది 3వ పథకం. రైతులందరూ అప్పుల పాలు అయిపోయారు కాబట్టి ఆలోచన చేసి పెట్టిన పథకం రైతు రుణమాఫీ 2 లక్షల వరకు. 4వ పథకం స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకి మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాలి అనుకుంది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులో అంగీకరిస్తూ వాటిని అమలు చేయాలని, దానికో చట్టబద్ధత తేవాలని, రైతులకి ఏ పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడి ఇవ్వడమే కాకుండా పెట్టుబడి మీద 50% ఎక్కువ లాభం వచ్చేటట్టుగా మద్దతు ధర ఉండబోతుంది. పెట్టుబడి రైతుకు వెనక్కి రావడమే కాకుండా 50% లాభంతో వచ్చే కొత్త మద్దతు ద్వారా స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన కొత్త మద్దతు ధర ఇది మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఇది 4వ గ్యారెంటీ. 5వ గ్యారెంటీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పథకం ఉపాధి హామీ పథకం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది. ఇప్పుడు ఉపాధి హామీ పరిస్థితి ఏమిటి? జనాలంతా పాపం ఏడుస్తున్నారు, అయ్యో ఆ రోజులే బాగుండేవమ్మా. కాబట్టి ప్రవేశపెడుతున్నాం ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం కూలీలకు 400 రూపాయలు ప్రతిరోజు, 400 రూపాయలు ప్రతిరోజు ఇచ్చే పథకం 5వ గ్యారెంటీ. 6వ గ్యారెంటీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది. ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. మళ్ళీ బిడ్డలందరూ బేఫికర్గా చదువుకోగలగాలి. అందుకే KG నుంచి PG వరకు ఉచితంగానే విద్య ఉండబోతుంది. ప్రతి తల్లిదండ్రులకి ప్రతి బిడ్డకి భరోసా ఇచ్చే పథకం 5వ గ్యారెంటీ KG to PG ఉచిత విద్య. 6వది 7వ గ్యారెంటీ ఉద్యోగాలు. రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పారు 30 లక్షల ఉద్యోగాలు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు రాష్ట్రంలో కూడా దాదాపు 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇదే ఉద్యోగాలు ఖాళీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన అంశం ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే వాటిని భర్తీ చేస్తామని చెప్పాడు జగనన్న గారు 5 సంవత్సరాల క్రితం. ఆ ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా భర్తీ కాలేదు. ఆ 2,30,000 ఉద్యోగాలు ఈరోజు 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి. అవి కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుంది. 2,25,000 ఉద్యోగాలు మొట్టమొదటి సంతకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా 2,25,000 ఉద్యోగాల మీద ఇస్తామని మరొకసారి మాటిస్తున్నాం. ఇది మన 7వ గ్యారెంటీ. 8వ గ్యారెంటీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల మందికి 40 లక్షల పైగా ఇందిరమ్మ ఇల్లు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. పేదవాడు ఎట్లా బతుకుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, గుడిసెలో ఉంటున్నాడా, బతుకుతున్నాడా, చస్తున్నాడా అని ఎవడూ ఆలోచన చేయలేదు. మళ్ళీ చెప్తున్నా,